విశాఖ సముద్ర తీరంలో బోటు మంటల్లో చిక్కుకుంది. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు మంటల్లో కాలి దగ్ధమైంది. ఇంజిన్లో మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన టైంలో సమీపంలోనే ఉన్న మరో బోటు సిబ్బంది అలర్ట్ అయ్యారు. బోట్లో ఉన్న 5 మత్స్యకారులను ప్రాణాలతో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలు విశాఖ సముద్ర తీరంలో ఒక్కసారిగా బోట్లోంచి మంటలు చెలరేగి పూర్తిగా బోటు దగ్ధమైపోతున్న దృశ్యాలు చూస్తున్నాము. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోట్ ఇది. ఈ బోట్లో అన్ఎక్స్పెక్టెడ్ గా మంటలు చెలరేగాయి. ఇంజిన్లో మంటలు చెలరేగడంతో పూర్తిగా బోటు మొత్తం కూడా దగ్ధమైపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రమాదం జరిగిన టైంలో సమీపంలోనే ఉన్నటువంటి మరో బోటు సిబ్బంది అలర్ట్ అయ్యారు. బోట్లో ఉన్నటువంటి 5 మత్స్యకారులను కూడా ప్రాణాలతో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 లక్షల వరకు కూడా నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. 40 లక్షల విలువ చేసేటువంటి సరుకు ఈ బోట్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించుకున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. బోట్లో దాదాపు 5 మత్స్యకారులు ఉన్నారు. ఆ 5 మత్స్యకారులను కూడా సమీపంలో ఉన్నటువంటి బోట్ సిబ్బంది ఇమీడియట్ గా అలర్ట్ అయ్యారు. వారిని ప్రాణాలతో రక్షించారు.